హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో అంతా ఎఫ్&ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో అయితే ఉందండి. సో ప్రతి ఒక్క ట్రేడర్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో చేంజెస్ అయితే తీసుకురావాలండి. సో మెనీ చేంజెస్ ద సెబీ ఈజ్ గెటింగ్. సో దానికి మనం చాలా ముందు కూడా ఒక ఎపిసోడ్ చేశాము. సో వై సెబీ ఈజ్ గెటింగ్ ఇన్ టు మోర్ చేంజెస్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ఎఫ్&ఓ అంటే వాళ్ళ ట్రాన్స్పరెన్సీని, తర్వాత ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఈ ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి సర్జ్ అయ్యాయి. సో క్యాష్ వాల్యూమ్స్తో కంపేర్ చేసుకుంటే 900-700 టైమ్స్ ఎక్కడా లేనంతగా, అంటే వరల్డ్లో ఎక్కడా లేనంతగా మనకి ఇండియాలో ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి ఎఫ్&ఓలో పెరిగాయి. సో స్పెక్యులేషన్ బాగా పెరుగుతుంది. సో దీనికి ఒక టీడీఎస్ అనేది బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేద్దాము. బడ్జెట్లో ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్పెక్యులేటివ్ ఇన్కమ్గా ట్రీట్ చేయాలి. ఇలాంటివైతే మనం ఆల్రెడీ వింటున్నామండి. ఇవి కాకుండా అదంతా కూడా మనకి ఎఫ్ఎం తెచ్చే చేంజెస్ అయితే బడ్జెట్లో ఇప్పుడు సెబీ అయితే చాలా రూల్స్ని తీసుకొచ్చిందండి. ఒక సర్క్యులర్ కూడా తీసుకొచ్చింది ఆల్రెడీ. సో ఏవైతే వాళ్ళు ఛార్జెస్ లెవీ చేస్తున్నారంటే మనం జనరల్గా చూస్తుంటామండి, బ్రోకర్స్ ఒక్కొక్క క్లయింట్కి వాల్యూమ్స్ బట్టి, వాళ్ళు చేసే ట్రేడింగ్ వాల్యూమ్స్ బట్టి ఛార్జెస్ ఉండడము, జీరో నుంచి డిఫరెంట్ ఛార్జెస్ అనేవి వాళ్ళు లెవీ చేస్తూ ఉన్నారు. సో దాట్ మైట్ బి ద ఎండ్ ఆఫ్ ది ఎరా ఆఫ్ జీరో బ్రోకరేజ్ అనే ఈ కాన్సెప్ట్కి ఎండ్ పడే ఛాన్స్ అనేది, సిచ్యువేషన్ అనేది వచ్చిందండి. సో ఇప్పుడైతే క్లియర్గా మీరు సెబీ నుంచి సర్క్యులర్ వచ్చింది. మీరు ఎలాంటి ఛార్జెస్ లెవీ చేస్తున్నారు, ఎలా ఎన్ఎస్సి ఛార్జెస్ ఎంత లెవీ చేస్తుంది, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేది మనకి సర్క్యులర్లో కనిపిస్తుందండి. సో నౌ బ్రోకరేజ్ ఛార్జెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టర్లకి హై క్యాపిటల్ అయితేనే పెట్టుకోవాలండి. సో హై క్యాపిటల్ అంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. సో నౌ ఆల్ ద ట్రేడర్స్ నీడ్ హ్యూజ్ క్యాపిటల్ అయితే రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. లివరేజ్ కూడా తగ్గించారంటే అప్పట్లో మీరు 1 lakh పెడితే దానికి తగ్గట్టుగా లివరేజ్ అనేది ఉండేది. ఇప్పుడు లివరేజ్ కూడా చాలా వరకు తగ్గించారు. సో దానివల్ల హై మార్జిన్ రిక్వైర్మెంట్స్ కూడా పెరిగాయండి. సో ఈ మార్జిన్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడైతే పెరిగాయో మీరు అంత ట్రేడ్ చేయలేరు. సో అంత ట్రేడ్ చేయలేరు కాబట్టి వాల్యూమ్స్ కూడా తక్కువ చేస్తారు. సో ప్రాఫిట్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా పెరిగాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్లో ట్రేడర్స్ మీద మీకు చాలా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. మీ స్ట్రాటజీస్ని అయితే తప్పకుండా మార్చుకోవాలి. మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. క్యాపిటల్ ఎడెక్వసీని పెంచుకోవాలి. ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజెస్లో మీ స్ట్రాటజీస్ని అయితే మార్చుకోవాలండి తప్పకుండా. అండ్ తర్వాత ఈ బ్రోకర్స్ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారండి. అంటే వాళ్ళ డిస్క్లోజర్స్ పెంచడము, ట్రాన్స్పరెన్సీ కోసం ఇంకొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్, క్లయింట్ బేస్ మీద, న్యూ క్లయింట్స్ ఎక్విజిషన్ మీద కూడా చాలా వరకు వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేవి వచ్చాయండి. సో కంప్లయన్స్ నార్మ్స్ పెంచారు, డిస్క్లోజర్స్ ఆబ్లిగేషన్స్ పెంచారు. సో దట్స్ నాట్ సో ఈజీ ఫర్ బ్రోకర్స్ ఆల్సో. సో బ్రోకర్స్ బిజినెస్ కూడా మన ఇండియాలో ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉందండి. ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ద స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. సో నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హైలీ ఛాలెంజింగ్ అనే మనకి కనిపిస్తుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఎందుకు అంటే ఈ రిస్క్స్ అనేవి మార్కెట్లో పెరిగాయి. సో వాటిని మ్యానిపులేషన్స్ అయితే బాగా అంటే ప్రైస్ మ్యానిపులేషన్స్ కానీ, మార్కెట్లో మ్యానిపులేషన్స్ పెరిగాయి. వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. ఒక ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ని, సెక్యూర్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. అండ్ ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి. సో ఇన్వెస్టర్స్ మనీని ప్రొటెక్ట్ చేయాలి. ఇన్వెస్టర్ అవేర్నెస్ అండ్ ట్రేడింగ్లో ఉండే రిస్క్స్ని తీసుకువెళ్ళాలి, కొంచెం తగ్గించాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా సెబీ రూల్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయండి. సో దట్ మైట్ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ద ట్రేడర్స్ మీద ఇంపాక్ట్ కాకుండా యాజ్ వెల్ యాజ్ బ్రోకర్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడబోతుంది. సో మెయిన్ చెప్పేది ఏంటంటే ట్రేడర్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ఫార్మ్డ్. ఏమేమి చేంజెస్ వస్తున్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా తీసుకోవాలి. అలానే బ్రోకర్స్తో మీరు ఆ చేంజెస్ గురించి మీరు రెగ్యులర్గా ఏమైనా కాస్ట్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, మార్జిన్ రిక్వైర్మెంట్స్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా తీసుకొని ఒక సేఫ్ జోన్లో మీరు కొన్ని రోజుల వరకు